నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, ఎంతో సందడిగా జరగబోయే ప్రాంతీయ పండుగ వివరాలను విశ్లేషించుకుందాం. అదేంటంటే 2026వ సంవత్సరంలో జరగబోయే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శ్రీ పోలేరమ్మ తల్లి జాతర. పండుగలు అంటేనే మన సంప్రదాయాలకు ప్రతిరూపాలు కదా. అందుకే ఈ విశేషమైన జాతర గురించి ఆ మూలగ్రంథాలు అసలు మనకేం చెప్తున్నాయో ఒకసారి లోతుగా పరిశీలిద్దాం. ముందుగా మొదటి భాగంలో ఆర్యావటం గ్రామదేవత అయిన శ్రీ పోలేరమ్మ తల్లి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మూల గ్రంథాలను గమనిస్తే అమ్మవారిని ఎంత అద్భుతంగా వర్ణించారో మనం చూడొచ్చు. చల్లని తల్లి, కల్పవల్లి, ఇంకా కోరిన కోర్కెలు తీర్చే దేవత అని చాలా స్పష్టంగా రాసుంది. అంటే ఆ దేవత కేవలం ఒక ఉగ్రశక్తి మాత్రమే కాదు, భక్తుల పాలిట కొలువయ్యున్న అత్యంత దయగల తల్లి అని ఈ వర్ణనల ద్వారా చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు రెండవ భాగంలోకి వెళదాం. అదే ఈ గుడికున్న 300 ఏళ్ల అపార వారసత్వం మరియు చారిత్రక నేపథ్యం. 300 వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ? అవునండి, మూలాల ప్రకారం ఈ దేవతకు ఏకంగా 300 సంవత్సరాల సుదీర్ఘమైన మహిమాన్వితమైన చరిత్ర ఉంది. ఒక్కసారి ఊహించండి, 100 ఏళ్లుగా ఎన్నో తరాల ప్రజల ద్వారా నిరంతరాయంగా ఈ ఆచారం అలా కొనసాగుతూనే వస్తోందంటే ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, శతాబ్దాల నాటి ఒక గొప్ప జీవన వారసత్వమని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇంతటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రదేశం ఎక్కడుందే అనుకుంటున్నారా? దానికి సమాధానమే కాకినాడ జిల్లా, అందులో కాజులూరు మండలం. ఆ మండలంలో ఉన్న ఆర్యావటం గ్రామం. అవును, ఆ చిన్న గ్రామమే ఈ విశేషమైన అద్భుతమైన వేడుకకు దశాబ్దాలుగా వేదికగా నిలుస్తోంది. ఇక మూడవ భాగం, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 2026 జాతర షెడ్యూల్ మరియు పండుగ వివరాలు. ఉత్సవాల క్యాలెండర్ వైపు గనక చూస్తే మే 14వ తేదీ గురువారం రాత్రి ఈ జాతర అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది. ఇక ఆ మరుసటి రోజు అంటే మే 15వ తేదీ శుక్రవారం రాత్రి కూడా ఈ జాతర అదే ఉత్సాహంతో రెట్టింపు సందడితో కొనసాగుతుంది. చివరగా మే 16వ తేదీ శనివారం ఉదయం జరిగే తీర్థంతో ఈ ఉత్సవాలు ఘనంగా ముగుస్తాయి. జాతర షెడ్యూల్ చాలా స్పష్టంగా ఉంది కదా. ఇక చివరిగా 4వ భాగం, ఇందులో ఈ జాతర నిర్వాహకులు మరియు ముగింపు వివరాలు చూద్దాం. అసలు ఇంతటి బృహత్తరమైన చారిత్రక వేడుకను అంత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదు. దీని వెనుక ఉన్నది శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆలయ కమిటీ ఆర్యావటం. 100 సంవత్సరాల ఆచారాన్ని అత్యంత వైభవంగా అలాగే ఎంతో క్రమశిక్షణతో నిర్వహించడానికి ఈ కమిటీ అహర్నిశలు కృషి చేస్తోంది. వాళ్ల శ్రమ నిజంగా అభినందనీయం. ఇదంతా చూశాక మన మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, ఏకంగా 300 సంవత్సరాల చరిత్ర కలిగి అడిగిన వారికి అడిగినట్లుగా కోరిన కోర్కెలు తీర్చే మహిమగల దేవతగా ప్రసిద్ధి చెందిన ఆ కల్పవల్లిని దర్శించుకునే అవకాశం వస్తే అసలా చల్లని తల్లిని ఎవరైనా ఏమని కోరుకుంటారు? ఖచ్చితంగా ఈ అద్భుతమైన మూలగ్రంథ వర్ణనలు ప్రతి ఒక్కరిలోనూ ఈ ఆసక్తికరమైన ఆలోచనను రేకెత్తిస్తాయి. మరి ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆశిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం.